హాయ్ అండి, నమస్తే. నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజు అద్భుతమైన ఇంట్రెస్టింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసానండి. అందరికీ ఉపయోగపడే అద్భుతమైన యూస్ఫుల్ టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ప్లీజ్ అండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. సమ్మర్ వచ్చేసింది కదండి, మనకి ఎక్కువగా ఎగ్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాము. ఇప్పుడైతే ఎక్కువగా ఎగ్స్ అలానే చికెన్ తినకూడదు అనుకుంటున్నారు, కానీ తర్వాత అయినా మనం ఎగ్స్ ఇలాగా పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలి అంటే ఇలా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా సమ్మర్లో మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చక్కగా మనకి ఇలా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ఎగ్స్ ఈ విధంగా కొంచెం కర్రీస్లో యూజ్ చేసుకునే ఆయిల్ ఎగ్స్ అన్నిటికి కూడా ఇలా పట్టించేసి మనం బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చక్కగా స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. నెయ్యి గాజు సీసాలో స్టోర్ చేసుకున్నప్పుడు మొత్తం కూడా వేసుకున్న తర్వాత అడుగుని మిగిలిపోతూ ఉంటుంది కదండి. వేడి రైస్లో ఇలా చేసాను పెట్టేసాం అనుకోండి, అడుగుది కూడా కరిగిపోతుంది. ఇంకా థర్డ్ టిప్ని తెలుసుకుందాం. గురక సమస్యతో ఎక్కువ బాధపడే వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. చిన్న పెద్ద వయసు తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా గురక సమస్య ఎక్కువగా ఉంటూ ఉంటుంది కదండి. ఇలా ట్రై చేయండి, చాలా బాగా వర్క్ అవుతుంది. ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ పోసుకోవాలండి. దాంట్లో 3 యాలకులు మెత్తగా దంచేసుకొని ఆ యాలకులతో పాటు మొత్తం కూడా మరిగించుకున్నటువంటి ఈ వాటర్ని ఏదైనా ఒక గ్లాసులో స్ట్రైన్ చేసేసుకోవాలండి. ఈ వాటర్ను మనం రాత్రి పడుకునే ముందు ఈ వాటర్ తీసుకుని తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా గురక సమస్యతో బాధపడుకున్న వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా క్రమేణా రాత్రులు పడుకునే ముందు ఇలా తాగుతూ ఉన్నాం అనుకోండి, చక్కగా గురక సమస్య అనేది తగ్గిపోతుంది. ఎన్ని మెడిసిన్స్ వేసినా తగ్గనిది చక్కగా ఈ విధంగా న్యాచురల్గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందాం. మనం అన్నం వండుకునేటప్పుడు గంజి ఉంటాయి కదండి, పైన పొంగుతూ ఉంటాయి. అలాంటి గంజి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఒక 1 అవర్ పాటు పక్కన ఉంచేయాలండి. పక్కన ఉంచేస్తే గంజి చిక్కపడిపోతాయి. ఇలా 1 అవర్ తర్వాత మనం యూజ్ చేసుకునే షాంపూ, ఏ షాంపూ అయినా ఇలాగా ఆ గంజిలో ఈ షాంపూని కలిపేసి మనం తలస్నానం చేసే ఒక 1 అవర్ ముందు తలకి బాగా పట్టించేసామనుకోండి, తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ మొత్తం కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది. ఒక 1 అవర్ పాటు ఇలా మనకి అప్లై చేసేసి 1 అవర్ అలా ఉంచేసుకుని 1 అవర్ తర్వాత తలస్నానం చేస్తే ఇలా క్రమేణా చేస్తూ ఉన్నాం అనుకోండి, చక్కగా మన తలలో ఉన్నటువంటి డాండ్రఫ్ సమస్య అనేది తగ్గిపోతుంది. దురద కూడా ఉండదండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. మన జుట్టు కూడా చక్కగా పొడవుగా దృఢంగా పెరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు కాబట్టి డౌట్ లేకుండా చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ టిప్ని అయితే షేర్ చేస్తున్నాను. మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలంటే ఇలా ఈ టిప్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం యూజ్ చేసుకునే షాంపూ, ఏ షాంపూ అయినా కొద్దిగా వేసేసుకొని కొంచెం ఫెయిర్ అండ్ లవ్లీ అలాగే కొద్దిగా నిమ్మరసం వేసేసి ఈ విధంగా బాగా మిక్సింగ్ చేసుకోవాలండి. ఇలా మిక్సింగ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మన ఫేస్కి అప్లై చేసుకునే ముందు కొంచెం కొబ్బరి నూనె ఈ విధంగా ఫేస్ పై అప్లై చేసేసి కొంచెం డ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని మన ఫేస్ పై అప్లై చేసి ఒక 15 మినిట్స్ మాత్రం అలా ఉంచేసి తర్వాత మనం చక్కగా ఫేస్ వాష్ చేసామనుకోండి, మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా ఉంటుందండి. మనం అప్పటికప్పుడు బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన ఫేస్ మంచి గ్లోయింగ్గా మంచి బ్రైట్నెస్గా కనిపించాలి అంటే ఎటువంటి మేకప్ లేకుండానే చాలా సింపుల్గా ఇలాగా మనం రెడీ అవ్వచ్చండి. మన ఫేస్ కూడా మంచి గ్లోయింగ్ అయితే వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగా యూజ్ అవుతుంది. మన స్కిన్ పై ఉన్నటువంటి అంటే డస్ట్ ఉంటుంది కదండి, మనకు తెలియకుండానే డస్ట్ ఏర్పడుతూ ఉంటుంది. కళ్ళ కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కూడా పోతాయండి. ఇలా కొబ్బరి నూనె కొంచెం మన ఫేస్కి అప్లై చేసిన తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఈ మిశ్రమాన్ని ఈ విధంగా అప్లై చేసేసి ఒక 15 మినిట్స్ మాత్రం ఇలా ఉంచుకోవాలండి. తర్వాత మనం ఫేస్ వాష్ చేసుకుంటే మన ఫేస్ మంచి గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో మీకు యూజ్ అవుతుందని ఈ టిప్ కూడా షేర్ చేస్తున్నాను. చాలా బాగా వర్క్ అవుతుందండి. మీకు లైవ్లోనే చూపిస్తున్నాను చూడండి, చక్కగా మనకి చాలా బాగా వర్క్ అవుతుంది. సో తప్పకుండా ట్రై చేయండి, 100% వర్క్ అవుతుందండి. ఇలా మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి, చక్కగా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మంచి గ్లోయింగ్ అయితే వస్తుంది. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. లెమన్ ఒక హాఫ్ తీసుకొని దానిపైన ఇలా కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి, కొంచెం షాంపూ కూడా యూజ్ చేసుకోవాలండి. ఇలా ఈ 3 కలిపినటువంటి ఈ మిశ్రమాన్ని ఎక్కువగా మన స్కిన్ పైన మోచేతుల కింద కానీ అలానే ఎక్కువగా మెడ కింద కానీ బ్లాక్గా అయిపోతూ ఉంటుంది కదండి, చెమటలు పట్టేసి అలా అవుతూ ఉంటుంది. ఇలా నల్లగా ఉన్నటువంటి మొండి మచ్చలనైనా చక్కగా ఈ విధంగా చక్కగా మనం ఇలా క్లీన్ చేసుకోవచ్చండి. లెమన్ పైన కొంచెం
బేకింగ్ పౌడర్ అలానే కొంచెం షాంపూ వేసాం కదండి. ఈ విధంగా రఫ్ చేసి తర్వాత క్లీన్ చేసామనుకోండి చక్కగా మోచేతుల కింద ఉన్నటువంటి నల్ల మచ్చలు కానీ అలానే మెడ కింద ఉన్నటువంటి మచ్చలు కానీ చక్కగా క్లీన్ అయిపోతాయి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పూరి కానీ చపాతీ కానీ చక్కగా పొంగుతూ రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. మనం పాలు కాచుకున్న గిన్నెలో చక్కగా చపాతీ పిండిని కలుపుకున్నాం అనుకోండి పాలు బాగా అడిగంటిపోయి మనకి మేగడ కడుతూ ఉంటుంది కదండి. అది మనం ఎలా అయినా వేస్ట్ అని కడుగుతూ ఉంటాం కదండి. పాల గిన్నెలో ఈ విధంగా చపాతీ పిండిని వేసేసి తగినంత పంచదార కొంచెం పచ్చిపాలు అలానే దీనిలో ఆయిల్ కూడా వేసేసి ఇలా చపాతీ పిండిని కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకుని హోల్స్ ఉన్న గిన్నెలు అయితే మన ఇంట్లో ఉంటాయి కదండి. ఒక గిన్నెని ఈ విధంగా పెట్టేసుకుని కొంచెం హీట్ వచ్చిన తర్వాత ఇలా కొంచెం హీట్ చేసుకోవాలండి. ఈ చపాతీని ఈ విధంగా కొంచెం హీట్ చేసుకున్న తర్వాత మనం పూరి వేసుకున్నాం అనుకోండి పొంగుతూ వస్తాయి. ట్రై చేయండి. ఇలా మనం తక్కువ ఆయిల్ అయినా పూరి చక్కగా పొంగుతూ రావాలంటే ఈ టిప్ని ఫాలో అయిపోండి. కుక్కర్ పెట్టేసుకొని కుక్కర్లో ఇలా తగినంత ఆయిల్ వేసుకొని ఇలా పూరిని ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి చక్కగా పొంగుతూ వస్తుందండి. నిజంగా చెప్తున్నాను చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఈ టిప్స్ని ఫాలో అయిపోండి. 100% వర్క్ అవుతుంది. ఇలా మనం హోల్స్ ఉన్న గిన్నె పైన కొంచెం హీట్ చేసుకున్న తర్వాత ఇలా పూరి చక్కగా మనం కాల్చుకున్నాం అనుకోండి చక్కగా నూనెలో వేయించుకుంటే చాలా బాగా పొంగుతూ వస్తాయండి. ట్రై చేయండి. సో యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం నా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీకు ఈ టిప్స్ నచ్చాయి అనుకుంటున్నా. నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనండి. మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్. అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.